దేవతలందరూ రకరకాల నగలను ఆభరణాలుగా ధరించినప్పుడు శివుడు ఎందుకు సర్పాన్ని అంటే పాముని ధరించాడని ఆలోచించారా? సముద్ర మథనం జరుగుతున్న సమయం దేవతలు మరియు రాక్షసులు అమృతం మరియు రకరకాల శక్తులను పొందడానికి సముద్ర మథనం జరిపారు. దాని గురించి నేను ఇంకో వీడియోలో మీకు తెలియజేస్తాను. సముద్ర మథనం జరిగినప్పుడు పర్వతాన్ని చిలకడానికి వారికి ఒక తాడు సహాయం అవసరమైంది. అప్పుడు వాసుకి తాడులా మారి చిలకడానికి సహాయపడింది. ఒకవైపు దేవతలు, మరొక వైపు రాక్షసులు ఉండి వాసుకి ఒక సైడు తల, మరొక వైపు తోక రెండోటిని పట్టుకొని దాన్ని చిలకారు. అప్పుడు అందులో నుంచి మొదటిగా విషం వెలువడింది, అదే ఆలాహలం. ఆ విషం వల్ల దేవతలు మరియు రాక్షసుల ప్రాణాలకు మరియు వాసుకి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది. ఆ సమయంలో శివుడు దాన్ని ఒక తన శంఖంలోకి అంత అలాహలాన్ని స్వీకరించి దాన్ని తను స్వీకరించాడు. అప్పుడు ఆ హలాహలం కూడా తన కడుపులోకి వెళ్లకుండా బయటకి రాకుండా తన గొంతులోనే అలాగే భద్రపరిచాడు శివుడు. దానివల్ల మన ప్రకృతి మరియు దేవతలు రాక్షసులు అన్ని కాపాడబడ్డాయి. శివుడు చేసిన ఆ పనికి కృతజ్ఞతగా వాసుకి తన జీవిత కాలం శివుడి మెడలోనే ఆభరణంగా ఉంటానని ప్రతిజ్ఞ చేసింది. అందుకే ఇప్పటికీ శివుడి మెడలో మనం వాసుకిని ఆభరణంగా చూస్తాము. మరియు ఈ పామును ధరించడం వల్ల శివుడు అహానికి, మృత్యువు మరియు భయానికి అధిపతిగా, వేటి వల్ల దేనికి తాను లొంగకుండా ఉండటానికి ప్రతీకగా సూచిస్తుంది.